మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. సీరియస్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాసెస్ క్యాన్సర్. ఏంట్రా ఈ స్టోరీ అంటే ఎప్పుడు ఏ పూలు పళ్ళు ఇయ్యనా, ఇంకేం లేవా? కొత్తగా ట్రై చేయమన్నారు కదే. అయితే ఇప్పుడు కదేంటి? స్టూడెంట్స్. ఓ అయితే ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్తామా? కాదు కాదు కాదు, ఖాళీగా ఉండే స్టూడెంట్స్. బేవర్సా? కాదు, చదువు అయిపోయి ఖాళీగా ఉండే స్టూడెంట్స్. అంటే నువ్వే చూడు. ఏంట్రా పొద్దున్నే పనుందని చెప్పాను కదా మావా. ఇంకా బ్రష్ కూడా చేయలేదురా. మావా కుడి తాగడానికి బరిలో బ్రష్ చేసుకుంటే చెప్పు. ఇప్పుడు కుడి తాగడం మానేయాలంటావా లేకపోతే ముఖం కడుకుని తాగడం మానేయమంటావా? ఏంట్రా ఎవరు రావట్లేదా? ఎవరో ఒకరు దొరుకుతారులే మావా. రే మావా చూడు చూడు షుగర్ వస్తున్నాడు. హాయ్ మామా. హాయ్. ఏమో నేను వెళ్ళాం కదా, ఎలా ఉంది? అది బాగానే ఉంది కానీ ఇంకొంచెం తగ్గించినా ఇంకా బాగుండేదిరా. పంచి పడింది మావా ఏదోకి. ఎరా ఆడికి ఎంత కౌంటర్ వేసినట్టున్నారు? మనకు మావులే కదా మావా. ఏంటిడు ఫోన్ చేస్తున్నాడు? మన టైం ఏంటుంది? హలో హలో చెప్పు చెప్పు చెప్పు. హలో హలో. ఏంట్రా అలా ఉన్నావు? అరే రాత్రి నుంచి నా లవర్ ఫోన్ చాలా బిజీగా వస్తుందిరా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓరే ఇది ఈడి పనా? అది అది ఈడిదిరా అంతే. అసలు పొద్దు నుంచి అసలు బాత్రూంలో కూడా ఫోన్ తీసి వెళ్ళిపోతున్నాడు. ఇది అసలు వదలనే వదలట్లా. సరే మామ, సరే నేను వెళ్ళొస్తాను. సరే సరే నువ్వు కానీ. ఓకే 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 మావా. ఎరా మావా వెళ్ళిపోయాడా? ఎరా ఈయన కూడా వదలవా? ఎలా వెళ్తారా ఫ్రెండ్ రా. దేవుడా రే బోర్ కడుతుందిరా. అవునా, అయితే ఇప్పుడు ఇస్తా చూడు నీకు మంచి ఎంటర్టైన్మెంట్. మావా వస్తున్నట్టు ఒక బక్రా. ఇక్కడ లిఫ్ట్ ఇవా. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. హలో రే ఏంటి? అవునా అంత పని అయిందా? అవునా చెప్పాను కదరా, చేపలో 4 పిల్లలు పెట్టినాయా? బా ఒక్క నిమిషం. అవునా నేను వస్తున్నాను లేరా, 10 మందిని పుట్టిద్దాం. ఓకే ఓకే. అవునా దీనమ్మ జీవితం. అలా జరిగిందా? ఒక్క నిమిషం భయ్యా.
ఆ, అదా ఒరే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం దిగుతాను లేరా మన వాళ్ళందరికీ. అబ్బు ఆ, ఒక్క నిమిషం వస్తున్నా వచ్చేస్తున్నా, ఒక్క నిమిషం వచ్చేస్తున్నారు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం భయ్య. అలా జరిగిందంటారు అసలు? నాకు తెలిసి అలా జరగకూడదే. అబ్బు అవునా? ఎగరాసేస్తున్నట్టున్నారు బాబు. ఎరా మావా ఏం చేస్తున్నావురా? వైఫై వాడుతున్నాగా. అరే మావా నాకు కూడా వైఫై పాస్వర్డ్ కొట్టిరా. చెప్తారు. సర్లే కానీరా. ఎవర్రా మావ రోజు తీయడానికి వస్తుంది? వైఫై వాడడానికి వస్తుందేమో. హలో చెప్పు మామ. అరే మావా నీకు గుడ్ న్యూస్ రా. నా దగ్గర కూడా గుడ్ న్యూస్ ఉందిరా. నాకు జాబ్ వచ్చింది మామ. రే నాకు కూడా జాబ్ వచ్చిందా? కానీ ఒకటే బాధ మామ, ఈ వేరొకటిలాగా మనం రోజు కలవలేము. రోజు కలవకపోతే ఏం మావా, వారం ఒకసారి కలుద్దాం. నువ్వు అన్నది నిజమే మామ. పరిస్థితులు మారినా మనం మారకూడదు. అదే కదా మన మేనరిజం. అవును మావా. ఎక్కడున్నా మనం కౌంటర్ కనెక్టెడే కదా. అంతే మావా. అలాగని ప్రతి స్టూడెంట్ చదువు అయిపోయాక ఇలాగా ఉంటాడనేది మా ఉద్దేశం కాదు. ఉద్యోగం వచ్చాక వారి విలువలను నిలుపుకుంటారని మా ఉద్దేశం. అదే నిజం కూడా. నవ్వు కోసం చేసిన ఈ ప్రయత్నాన్ని నవ్వుతూ అంగీకరిస్తారని ఆశిస్తూ ఎదుటివారి ఆనందంలో సంతోషాన్ని వెతుక్కునే ప్రతి ఒక్కరికి మా సినిమా అంకితం.